హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ లిటిల్ మ్యాజిక్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్తీగా హోమ్ మేడ్ ఆమ్లా క్యాండీస్ని తయారు చేద్దాం పదండి. ఇక్కడ నేను 1 kg ఆఫ్ ఆమ్లాస్ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసి డ్రై చేసి ప్లేట్లో తీసుకున్నాను. వాటిని ఒక గిన్నెలో పెట్టేసేసి హాట్ వాటర్ పోసి బాయిల్ చేశాను. ఇక్కడ నేను హాట్ వాటర్తో బాయిల్ చేశాను కాబట్టి 7 minutes బాయిల్ చేశానండి. మీరు నార్మల్ వాటర్తో బాయిల్ చేస్తే 10 to 15 minutes వరకు బాయిల్ చేయండి. అలా బాయిల్ అయిన తర్వాత అవి పైకి తేలుతవి. వాటిని స్ట్రెయినర్తో తీసుకొని పక్కన గిన్నెలో పెట్టేసేయండి. ఒక ఆమ్లా తీసుకొని క్రాస్ చెక్ చేస్తే మనకి ఇలా బాయిల్ అయినట్టు తెలుస్తుంది. వాటిని ఒక ప్లేట్లోకి పార్టీషన్స్గా నీట్గా పెట్టేసేయండి. అవి డ్రై అయ్యేలోపు మనం ఇక్కడ బెల్లం తీసుకుందాం. ఇక్కడ నేను తాటి బెల్లం జింజర్ ఫ్లేవర్ తీసుకున్నానండి. వాటి రెండింటిని ఆమ్లాస్ని బెల్లాన్ని మనం ఒక గిన్నెలోకి మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చూపించే వాటర్ ఏంటంటే మనం బాయిల్ చేసాం కదండి వాటర్ ఆమ్లాస్, ఆ వాటర్ అనమాట. అవి ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. వీటిని పక్కన పెట్టేసి డైలీ 2 days పాటు మార్నింగ్ ఈవినింగ్ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. నేను చూపించిన 3rd day ఇలా ఉన్నాయన్నమాట. వాటిని ఎండలో డ్రై చేస్తే మనకి క్యాండీస్ తయారైపోతాయి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. వాటిని పటికి బెల్లం పౌడర్తో నేను కోట్ చేసేసానండి, బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 6 months దాకా మనకి ఫ్రెష్గా ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హోమ్ మేడ్ క్యాండీస్ తయారైపోయినాయి. ఇక్కడ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. థ్యాంక్ యూ.